ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు నోట్లు ముద్రించకుండా ఆపడం ఒకటి, వడ్డీ రేట్లు పెంచడం ఒకటి, విపరీతమైన టారిఫ్లు. ఎవరికి ఏ దేశం నుంచి అయితే నోట్లు ముద్ర కొట్టు ఆపలేదు, ఆపలేదు, కొన్ని కంటిన్యూ అవుతున్నది. నోట్లు అంటే నేను అనేది ఏంటంటే వడ్డీ రేట్లు ఏవి తగ్గించమని అడుగుతున్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఫెడరల్ బ్యాంకుతో, అమెరికా కేంద్ర బ్యాంకుతో ట్రంప్ తగాదా ఏంటంటే మొన్న ఒక 0.25% అమెరికా ఫెడరల్ బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గించింది మొన్న లేటెస్ట్, ఒక 10 రోజుల క్రితం, ఎప్పుడు 20 రోజుల క్రితం వడ్డీ రేట్లు తగ్గించి 0.25% వడ్డీ రేటు తగ్గించింది. కానీ 0.5% తగ్గించాలనేది ట్రంప్ నియమించినటువంటి ఫెడరల్ బ్యాంక్ డైరెక్టర్ తాలూకు అభిప్రాయం. దానిలో ఆయన డిసెంటింగ్ అంటే ఎట్లా 0.25 తగ్గించడానికి ఓకే ఆయన, కానీ ఇంకా ఎక్కువ తగ్గిస్తే బాగుంటుందని. ట్రంప్ ఏంటంటే వడ్డీ రేట్లు తగ్గించమంటున్నాడు. ఇప్పుడు తగ్గుతున్నాయి వడ్డీ రేట్లు మళ్ళీ, ఎందుకంటే నిరుద్యోగం పెరగటం మొదలైంది. అమెరికా ఆర్థిక వ్యవస్థలో లేటెస్ట్ గణాంకాలు వచ్చిన తర్వాత వడ్డీ రేట్లు పెంచడం తగ్గించడం ఏకకాలంలో జరుగుతున్నాయి వెనువెంటనే. అంతకుముందు పెంచారు, 2-3 ఏళ్ల నుంచి పెంచారు బాగా. ఇప్పుడు గ్రోత్ ఆగిపోద్ది కదా, పెంచితే ఏంటి, జనాల చేతిలో డబ్బులు లేక వృద్ధి ఆగిపోయింది. వృద్ధి ఆగిపోతే మళ్ళీ కొనుగోలు శక్తి పెంచాలంటే మళ్ళీ ఎకానమీలోకి డబ్బులు పంప్ చేయాలి, మళ్ళీ వడ్డీ రేట్లు తగ్గించాలి. అందుకని వడ్డీ రేట్లు అక్కడక్కడే ఉంటుంది. అదేంటంటే ఒకప్పుడు కొంచెం ఈ సైకిల్ లెంత్ ఎక్కువ ఉండేది, వృద్ధి రేటు పడిపోవటం, ఉద్దీపన ఇచ్చిన తర్వాత మళ్ళీ కొంతకాలానికి నెమ్మదిగా ద్రవ్యోల్బణం పెరగటం. అంటే 1920లో అమెరికా ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉన్నది, 2021 ఆ సందర్భంలో ఏ సంక్షోభాన్ని అయితే ఆర్థిక చక్రాలు ఉన్నాయో అందులో కూరుకుపోతున్నది అమెరికా అని కొందరు అంటున్నారు. నిజమేనా? 20 అనేది 20 అంటే 30లో వచ్చింది, 29 30 అంటే 30 పెనుమాంద్యం చాలా చిన్నది. రాబోయే దాని ముందు వస్తున్న ఆర్థిక మాంద్యం ముందు, రాబోయే ఆర్థిక మాంద్యం ముందు అది చిన్న బొమ్మలాట, పిల్లల బొమ్మలాట. ఆ రోజు వెరీ స్మాల్, చాలా చిన్నది. ఒక ఉత్పాతం వస్తుంది ప్రపంచం మీదకి. ఎందుకంటే ఆ రోజు ప్రపంచం మొత్తంలో ఇలా లేదు పరిస్థితి. ప్రపంచం మొత్తం మీద వాడిన పదము ఉత్పాతం అన్నారు. అంటే ఉత్పాతం వస్తుంది. ఏమిటి ఇండికేషన్ చెప్పండి? అన్ని ఇండికేషన్స్. ఎందుకు మీకు ఇదే కాదు, ఎందుకంటే ఆ రోజుల్లో ఆర్థిక సంక్షోభం అమెరికాలో వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించుకోవడానికి కీన్స్ పరిష్కారాన్ని రూజ్వెల్ట్ ఎంచుకున్నాడు. 30లో ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు కీన్స్ ఆర్థిక పరిష్కారాన్ని అమెరికా ఫ్రాంక్లిన్ డిలానో రూజ్వెల్ట్ అనే అమెరికా అధ్యక్షుడు, ఆ రోజు ఆయన 4 సార్లు అమెరికా అధ్యక్షుడు అయ్యాడు. ఆ తర్వాతే చట్టం మార్చి 2 సార్లకు పరిమితం చేశారు. ఆయన కీన్స్ పరిష్కారాన్ని, పబ్లిక్ వర్క్స్ అనే దాన్ని తీసుకున్నాడు. అంటే ఏం చేశాయంటే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ప్రజల కొనుగోలు శక్తి లేక ఆగిపోయిన, స్తంభించిపోయిన ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించడానికి ప్రభుత్వమే పూనుకొని పబ్లిక్ వర్క్స్ చేసింది. ప్రభుత్వమే డబ్బులు ఖర్చు పెట్టి ప్రజలకు ఉపాధి కల్పించింది. మన జాతీయ ఉపాధి హామీ పథకం లాగా వాళ్ళకి రకరకాల చిన్న చిన్న పనులు ప్రజలకు కల్పించింది. అది పబ్లిక్ వర్క్స్ ప్రజలకు ఉపాధి కల్పించింది. దాన్నే న్యూ డీల్ అన్నాడు. తర్వాత వచ్చింది ఆ న్యూ డీల్. అయితే ఈ ఉపాధి కల్పించడానికి ప్రభుత్వం ఖర్చు పెట్టింది. రైల్వే లైన్లు వేయటం, టెలిఫోన్ లైన్లు వేయటం, రోడ్లు వేయటం, రహదారి బంగళాలు కట్టడం, ఇట్లాంటి పనులన్నీ జనాల చేత చేయించి వాళ్ళకి డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులు ఎకానమీలో మళ్ళీ ఖర్చు పెట్టుకుంటారు కదా. చిన్నదో పెద్దో పని దొరికింది మనుషులకి సంక్షోభ కాలంలో, వాళ్ళు కొనుక్కుంటారు కదా. సాయంత్రానికి పోయి డబ్బులు తీసుకెళ్ళి ఎక్కడో షాపుల్లోనూ ఏదో వస్తువులు కొంటే ఏమవుద్ది, పరిశ్రమ వాళ్ళు తెరుచుకుంటుంది కదా. నేను మూసేసుకున్నాను, జనాలు కొనుగోలు శక్తి మళ్ళీ పట్టాలు ఎక్కిపోయింది వ్యవస్థ. దీనివల్ల పట్టాలు ఎక్కిన తర్వాత మళ్ళీ ప్రైవేట్ వాడు ఆడావిడి మొదలు పెడతాడు. సంక్షోభం వచ్చినప్పుడు ప్రైవేట్ వాడు ఇంట్లో కూర్చుంటాడు, పోయి అమ్ముకోవడానికి మార్కెట్ లేని. గవర్నమెంట్ పట్టాలు ఎక్కిస్తే మళ్ళీ వాడు మార్కెట్లోకి వచ్చి హవా నడుపుతాడు. హవా నడిపారు, అది వ్యవస్థ వచ్చింది. దాని తర్వాత న్యూ డీల్ వచ్చింది, సంక్షేమ రాజ్యం వచ్చింది, అది అయింది. ఇది ఇప్పుడు మీరు కీన్స్ పరిష్కారం మాత్రం ఎట్లా వాడతారు? అప్పుడు వాడారు కీన్స్ది. ఎందుకంటే ఆ రోజు ఉన్న టెక్నాలజీ లెవెల్కి కీన్స్తో సాధ్యమే కొన్ని రకాల. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ నేను చెబుతాను, ఇప్పుడు జాతీయ ఉపాధి హామీ పథకంలో కూడా ఏంటి, మెషినరీ వాడద్దని ఎందుకు రూల్ పెట్టారు? మనుషులకు పని దొరకాలి కాబట్టి. దాని మనుషులకు పని కల్పించే ఉద్దేశంతో పెట్టిన పథకం తప్పితే యంత్రాలకు కాదు. అంతే కదా. అందుకని యంత్రాలు వాడకుండా మనిషి చార్జ్ చేయించుకోవడానికి జాతీయ ఉపాధి హామీ, అది కృత్రిమమైనటువంటి పథకమే. కానీ కొనుగోలు శక్తి పెంచడానికి దాన్ని మనం అంగీకరిస్తాం. యంత్రాలు ఉండగా మనిషి చేత పనిచేయించడం ఏంటనేది విచిత్రమే కదా. కానీ మనిషి బతకాలి కదా, మనిషి కోసం కదా వ్యవస్థ ఉందని దానిలో మానవీయ కోణం చాలా ఉంది జాతీయ ఉపాధి హామీ పథకాల్లో. కానీ ఆ రోజున టెక్నాలజీలో మనుషులకు పని కల్పించారు. ఆ రోజున టెక్నాలజీ కూడా ఇంత లేదు, అసలు ఇంత టెక్నాలజీ లేదు. మనుషులకు పని కల్పించడం సాధ్యమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈరోజు పెరిగిన టెక్నాలజీలో ఫర్ ఎగ్జాంపుల్ చెబుతా,
టెక్నాలజీ వ్యవసాయ రంగంలో కానీ, పారిశ్రామిక రంగంలో కానీ, ఆఖరికి ఐటీ సేవా రంగంలో కానీ ఎలా పెరిగిపోయిందంటే, ఈరోజు ఈ టెక్నాలజీ ఉన్న పరిస్థితుల్లో కొత్త ఉద్యోగాలు కల్పించడం ప్రభుత్వమే పూనుకొని ఈ వ్యవస్థలో ఉద్దీపన పథకాలు అంటే మన అప్పట్లాగా కీన్స్ పబ్లిక్ వర్క్స్ చేయలేదు. ఎందుకు? ఒకటేమో అసలు చాలా దూరం పోయారు వీళ్ళు, ప్రైవేటీకరణ తీసుకొని చాలా దూరం పోయారు, ప్రభుత్వం ఇక దిగటానికి సాధ్యం కానంత దూరం పోయారు, ప్రభుత్వాలు దానిలో ఇరుక్కున్నాయి. కాకపోతే కొంత మార్పు కనపడుతుంది కానీ జరగటల్లా. తర్వాత రెండోది ఏంటంటే, ఇక్కడ మీకు టాటా స్టీల్ ఫ్యాక్టరీ తెలుసు కదా మీకు, టాటా స్టీల్ టాటా ఎప్పటి నుంచో స్టీల్ కర్మాగారం 100 ఏళ్ల క్రితం టాటా స్టీల్స్ వచ్చినాయి. బ్రహ్మాండమైనటువంటి టాటా మన భిలాయ్, ఇట్లా బ్రహ్మాండమైన వాళ్ళు స్టీల్ ఫ్యాక్టరీలు దేశంలో వాళ్ళ కంట్రిబ్యూషన్ అసాధారణమైంది. టాటా స్టీల్ ఫ్యాక్టరీ 2004, 2005లో నేను చదివిన ఉదాహరణ. అప్పటికిప్పటికి చాలా మారిపోయింది. ఇంకా నకకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది టెక్నాలజీలో. 2004-05 కాలంలోనే అప్పటికి డెవలప్ అయిన టెక్నాలజీలో టాటా స్టీల్ ఫ్యాక్టరీలు, పాత తరహా టెక్నాలజీతో పనిచేస్తున్న టాటా స్టీల్ ఫ్యాక్టరీ అప్పుడు ఏర్పడుతున్నటువంటి ఆధునిక టెక్నాలజీ ఫ్యాక్టరీని పక్కపక్కన చూస్తే ఉద్యోగాలు ఎలా తగ్గిపోయినాయి మీకు అర్థమవుతుంది. 2004-05లో బిజినెస్ అండ్ ఎకానమీ అని అప్పుడు అరింధామ్ చౌదరి అని ఒకతను కొంతకాలం పాటు బాగా అంబిషియస్ ఇండివిజువల్ యంగ్స్టరు పత్రిక నడిపాడు, బిజినెస్ అండ్ ఎకానమీ. దానిలో ఇచ్చిన డేటా ఇది. దానిలో ఆయన చెప్పింది ఏంటంటే, టాటాలకున్న పాత తరహా ఉక్కు కర్మాగారం, పాత టెక్నాలజీ ఉక్కు కర్మాగారం అంటే ఫర్నేస్లు, కింద మంట ఉండటం, దానిలో ఉక్కు కరుగుతుండటం, ఉక్కు కరగటం, పాత ఫర్నేస్ దానిలో బొగ్గేస్తుంటాం, లేకపోతే ఇట్లాంటిది ఏదో ఆ పాతకాలం ఫర్నేస్లా ఉండే ఫ్యాక్టరీలు. దానిలో 24,000 మంది పనిచేస్తున్నారు. టాటాలకు 2 రకాలు ఉన్నాయి, ఆధునిక ఫ్యాక్టరీ ఉంది, పాత టెక్నాలజీ ఫ్యాక్టరీ ఉంది. దానిలో ఒక ఫ్యాక్టరీలో 24,000 మంది వర్కర్స్ పనిచేస్తున్నారు. ఉక్కు ఇంత స్థాయి ఉత్పత్తి చేస్తున్నారు, ఒక స్థాయి ఉత్పత్తి చేస్తున్నారు. ఇది 24,000 మంది పనిచేసి ఒక స్థాయిలో ఉత్పత్తి చేస్తున్నారు. రెండోది ఆధునిక ఫ్యాక్టరీ ఉంది కదా వాళ్ళకి, దానిలో 144 మంది కార్మికులు పనిచేస్తున్నారు, దరిదాపు ఇదే స్థాయి ఉత్పత్తి చేస్తున్నారు. అవును, అంత వేరియేషన్. ఎస్ అంతే. ఇది డెడ్ పర్ఫెక్ట్ నో క్వశ్చన్. ఇది ఇంతే. నేను చాలాసార్లు చెప్పా కాబట్టి రిపీట్ చేస్తున్నా, వాళ్ళు ధైర్యంగా రిపీట్ చేస్తున్నాం, చాలా గుర్తుండిపోయింది నాకు. అలా ఇది ఎందుకు మీకు అక్కడ కొత్త టెక్నాలజీ ఫ్యాక్టరీలో ఆటోమేటెడ్ కంప్యూటర్ రూమ్స్ నుంచి ఇంజనీర్లు కూర్చొని ఫ్యాక్టరీ నడుపుతారు. వర్కర్స్ కాదు, ఇంజనీర్లు. ఫ్యాక్టరీ ఫ్లోర్లో ఎవరు ఉండకపోవచ్చు, ఒకసారి ఆటోమేటెడ్ కంప్యూటరైజ్డ్ రూమ్లో కూర్చొని ఇంజనీర్లు ఫ్యాక్టరీని బట్టలను నొక్కుతా నడుపుతుంటారు. బయట ఫ్యాక్టరీని ఏసీ రూమ్లో కూర్చొని నడుస్తుంటుంది. హైలీ స్కిల్డ్ కావాలి, చాలా తక్కువ మందితో అయిపోతుంది. మీకు ఇంకోటి చెప్పనా, నాకు గల్ఫ్ ఎడారికి అటు గల్ఫ్ ఎడ్లో వచ్చిన బిహెచ్ఎల్లో పనిచేసిన ఒక సీనియర్ ఆఫీసర్ నా ఫ్రెండ్ అసలు చెప్పాడు. అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత అంటే మామూలుగా మాట్లాడేవాడు నాతో పట్టుకొని. అతను చెప్పింది ఏంటంటే, అక్కడ గల్ఫ్ ఎడారులో ఉన్నటువంటి ఎక్కడో దేశాలు అవి గుర్తులేవు, ఒక విద్యుత్ ఉత్పత్తి కర్మాగారం ఒక ఎడారిలో ఉంది. ఎవ్వరు ఉండరు అక్కడ, మనిషి ఉండడు, విద్యుత్ ఉత్పత్తి అవుతుంటుంది. దాని చుట్టూ పెద్ద ఫెన్సింగ్ ఉంటుంది, పెద్ద ఫెన్సింగ్, ఎవరు వెళ్ళకుండా లోపలికి. అదే ఉత్పత్తి చేస్తుంటుంది, విద్యుత్ అక్కడే ప్రొడ్యూస్ అయిపోతుంటుంది. 15 రోజులకు ఒకసారి 2-3 సూపర్వైజర్లు పోయి లోపల పోయి మొత్తం చెక్ చేసి వచ్చేస్తారు. అది నడుస్తుంటుంది. దిస్ ఈజ్ ద వే ద టెక్నాలజీ హ్యాస్ డెవలప్డ్. ఈరోజు మనుషులతో సంబంధం లేకుండా పనిచేయగలిగిన ఫ్యాక్టరీలు అనేక ఉన్నాయి. అతి కొద్ది మంది కార్మికులు ఉద్యోగులతో పనిచేయగలిగి ఇంకా చాలా ఉన్నాయి. రాను మనిషితో పని లేకుండా యంత్రాలు ఆ పని పూర్తి చేస్తాయి. రోబోట్లు పెరిగినాయి. ఉదాహరణ 1980లో నా ఒక పుస్తకంలో చదివాను. ఆ పుస్తకం పేరు, ఆథర్ పేరు గుర్తులేదు కానీ నాకు ఇప్పుడు యాక్సలరేటెడ్ లెర్నింగ్ ఫర్ ద 21st century అనే పుస్తకంలో ఈ ఉదాహరణ చెప్పాడు. ఇది 1980ల చివరిలో వచ్చిన పుస్తకం. 1980లలో అప్పటికే ఈ స్థాయి రాబోట్లు కాకపోయినా, ఇంత పర్ఫెక్ట్ బాగా సోఫిస్టికేటెడ్ రాబోట్లు కాకపోయినా ముతక రకం రాబోట్లు ఉన్నాయి అప్పటికే 80ల చివరికి. ఆ ముతక రకం రాబోట్లు ఒకటి ఆ రోజుల్లోనే 3 కార్మికుల్ని పనిలోంచి తొలగించగలదు, వాళ్ళ పని చేయగలదు. అది దాని మీద పెట్టిన పెట్టుబడి
18 నెలల్లో కంపెనీ యజమానికి తిరిగి వస్తుంది. 2 ఏళ్ళు నిండక ముందే. 2 ఏళ్ళకు ముందే పెట్టుబడి తిరిగి వస్తుంది. అట్లాంటప్పుడు 30 ఏళ్ళు బుచ్చన్నందుకు నాకు అంతే. 30 ఏళ్ళు బుచ్చరను కూర్చోబెట్టి సమస్యలు తెచ్చుకోవటం ఎందుకు? రోజు జీతం పెంచమంటాడు, నాకు ఇవాళ బాగాలేదంటాడు. ఇవన్నీ నాకు అవసరమా? అవసరం లేదు కదా నాకు. మరి ఇదే ఇప్పుడు అదే పరిస్థితి.